బినామీల పేరిటే హరిరామ్ అక్రమాస్తులు ఏసీబీ ప్రాథమిక దర్యాప్తులో గుర్తింపు లాకర్లలో మరిన్ని అక్రమార్జనల పత్రాలున్నట్లు అనుమానం చెంచల్గూడ జైలుకు తరలింపు సస్పెన్షన్కు రంగం సిద్ధమని చెప్పేసి కూడా మనం వార్త చూస్తున్నాం. అమరావతి ప్రాంతంలోని కమర్షియల్ కాంప్లెక్స్ వాము ఇదే ఇప్పటిదాకా ఏదో ఇమేజ్ అనుకుంటున్నా. ఇగో అమరావతిలో రిలయన్స్ ఉన్నది, పెద్ద కమర్షియల్ కాంప్లెక్స్ ఉంది. ఇది కేవలం ఈ కాళేశ్వరం ఈఎన్సీదే ఇంత పెద్ద కాంప్లెక్స్ ఉంది. ఎన్ఐఏ చేతికి పహల్గామ్ కేసు అది వేరే వార్త. సో ఇది ఒకసారి చూద్దాం. ఇగో బినామీల పేరిటే హరిరామ్ అక్రమాస్తులు ఇదే. నీటిపారుదల శాఖ గజ్వెల్ ఈఎన్సీ కాళేశ్వరం సాగునీటి ఎత్తిపోతల ప్రాజెక్ట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎండీ బూక్యా హరిరామ్ అక్రమాస్తులు ఎక్కువగా బినామీల పేర్లతోనే ఉన్నట్లు అవినీతి నిరోధక శాఖ ఏసీబీ అధికారులు అనుమానిస్తున్నారు. నీటిపారుదల శాఖలో పలు ప్రాజెక్టు పనుల్లో కీలకంగా వ్యవహరించిన ఆయన అడ్డదారిలో సంపాదించిన ఆస్తులు ఎక్కువగా సన్నిహితుల పేర్లతోనే కొనుగోలు చేసినట్లు సమాచారం అందడంతో వాటి గురించి కూపీ లాగుతున్నారు. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో గుర్తించిన అక్రమాస్తుల కొనుగోలు లావాదేవీల గురించి ఆరా తీశారు. వాటిని విక్రయించిన వారిని విచారించడం ద్వారా కీలక సమాచారం సేకరించారు. సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలంలోని పలు ప్రాంతాల్లో హరిరామ్ బినామీలకు వ్యవసాయ భూములను అమ్మిన రైతులను విచారించారు. హరిరామ్ తరపున ఇతరులు వారి భూమిని కొనుగోలు చేశారని రైతులు చెప్పినట్టు తెలుస్తోంది. హైదరాబాద్, అమరావతి, కొత్తగూడెం తదితర ప్రాంతాల్లోనూ బినామీల పేర్లతో అక్రమాస్తులు కూడబెట్టినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. బొమ్మల రామారంలో ఫామ్ హౌస్ చూడరు ఒకసారి ఎట్లా కట్టుకుండో. ఒక్క ఈఎన్సీ అధికారి, కాళేశ్వరం ఈఎన్సీ అధికారి ఇన్ని కోట్లు సంపాదిస్తే రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ, అప్పుడు నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నటువంటి మంత్రులు కానీ, తర్వాత ఉన్నటువంటి మంత్రులు కానీ ఇన్ని సంపాదించుంటారు. అరే ఎంత దారుణం పై ఇది. నువ్వు అభివృద్ధి మంచిగా చేసి ఉంటే, నీ సర్కారు చక్కగా నడిచుంటే గిన్ని వందల వేల కోట్ల ఆస్తి సంపాదించుకుంటున్న ఒక అధికారి అంటే మన కళ్ళు మూసుకొని వండుకున్నావు. నీకు తెలియదు ఇదంతా జరుగుతుంది. నీ వాటా ఎంత? ఇంత దారుణమ్మా. ప్రజల సొమ్ము, మన సొమ్ము, మా అందరి సొమ్ము తీసుకుపోయి బొమ్మల రామారంలా ఇగో ఇక్కడిక్కడ ఆంధ్రాలో తీసుకుపోయి కమర్షియల్ కాంప్లెక్స్లు కట్టుకుంటాడు. మా రక్తం దాగిరు ముంపు గ్రామాల ప్రజలే. హైదరాబాద్, అమరావతి, కొత్తగూడెం తదితర ప్రాంతాల్లోనూ బినామీల పేర్లతో అక్రమాస్తులు కూడబెట్టినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. అమరావతి ప్రాంతంలోని ఒక కమర్షియల్ కాంప్లెక్స్ను ప్రైవేట్ కంపెనీలతో పాటు ఓ ప్రభుత్వ సంస్థకు లీజుకి ఇవ్వడం ద్వారా పెద్ద మొత్తంలో ఆర్జించినట్లు తెలుసుకున్నారు. మరోవైపు యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారం మండలం రామలింగంపల్లిలో 4 ఎకరాల 22 గుంటలతో పాటు తూంకుంట పరిధిలోని ఎకరం 18 గుంటలు కలిపి మొత్తం 6 ఎకరాలు కొనుగోలు చేసి ఫామ్ హౌస్ నిర్మించుకున్నట్లు గుర్తించారు. ఇది హరిరామ్ కుటుంబ సభ్యుల పేరిటే ఉన్నట్లు దస్త్రాలు బట్టి నిర్ధారణకు వచ్చారు. తన హయాంలో జరిగిన వేల కోట్ల విలువైన ప్రాజెక్టుల నిర్మాణంలో అధికార దుర్వినియోగానికి పాల్పడి కాంట్రాక్టర్ల నుంచి ముడుపులు పొందడం ద్వారానే హరిరామ్ అక్రమాస్తులు పోగేసినట్లు ఏసీబీ అధికారులు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. అయిపోయాయి. పన్నుల రసీదు లభ్యం, 14 రోజుల డిమాండ్ అట. శనివారం ఉదయం మొదలైన ఏసీబీ సోదాలు రాత్రి పొద్దున్నే వరకు కొనసాగాయి. రాత్రి 2 గంటల సమయంలో ఏసీబీ న్యాయస్థానం జడ్జి నివాసంలో హరిరామ్ను ప్రవేశపెట్టారు. ఆయనకు న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించడంతో 2.45 గంటల ప్రాంతంలో చెంచల్గూడ జైలుకు తరలించారు. ఆదివారం జైల్లోని అడ్మిషన్ బ్యారెక్లో ఉంచారు. సోమవారం ప్రత్యేక బ్యారెక్కు తరలించనున్నారు. వేటు వేయనున్న నీటిపారుదల శాఖ కూడా ఈయనకు వేటు వేసే అవకాశం ఉందట. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారంటూ ఏసీబీ నమోదు చేసిన కేసులో రిమాండ్ ఉన్న హరిరామ్పై సస్పెన్షన్ వేటు వేసేందుకు నీటిపారుదల శాఖ రంగం సిద్ధం చేసింది అట్లు తెలిసింది. 48 గంటలకు మించి రిమాండ్కు వెళ్తే సర్వీస్ రూల్స్ నిబంధనల ప్రకారం ప్రభుత్వం క్రమశిక్షణ చర్యలు తీసుకోనుంది. శనివారం రాత్రి ఏసీబీ అధికారులు కేసు నమోదు చేయగా కోర్టు రిమాండ్ విధించిన విషయం తెలిసిందే. దీంతో శాఖాపరంగా సోమవారం చర్యలు తీసుకున్నట్లు నీటిపారుదల శాఖ వర్గాలు తెలిపాయి. రిమాండ్ నివేదిక అందిన వెంటనే ఆయనపై వేటు వేయనున్నట్లు తెలిసింది. అసలు సస్పెన్షన్ కాదు, మొత్తం తీసిపాడేయాలి సర్వీసులకేంచే. పన్ను రసీదులు కూడా దొరికినాయట. ఇని హరిరామ్ ఇల్లు, ఫామ్ హౌస్లతో పాటు పనిచేసిన కార్యాలయాల్లో ఏసీబీ బృందాలు చేపట్టిన తనిఖీల్లో బినామీల పేరిట ఉన్న ఇళ్లకు సంబంధించిన పన్నులు, కరెంటు బిల్లులు, రసీదులు దర్యాప్తు బృందాలకు లభ్యమైనట్లు తెలిసింది. వాటి ఆధారంగా ఆయనను విచారించి అక్రమాస్తులకు సంబంధించిన అదనపు సమాచారం రాబట్టిన సమాచారం. మరోవైపు హరిరామ్ను కస్టడీలోకి తీసుకొని విచారించాలని ఏసీబీ అధికారులు నిర్ణయించారు. 10 రోజుల కస్టడీ కోరుతూ న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేయనున్నట్లు సమాచారం. న్యాయస్థానం అనుమతించిన అనంతరం ఆయన సమక్షంలో బ్యాంకు లాకర్లను తెరిచేందుకు సిద్ధమవుతున్నారు. కుటుంబ సభ్యులతో పాటు ఇప్పటికే గుర్తించిన బినామీల పేరిట ఉన్న లాకర్లను సోమవారం నుంచి తెరిచే యోచనలో ఉన్నారు. సో ఇక లాకర్లు ఓపెన్ చేస్తే ఇంకెన్ని వెళ్తాయో. శనివారం రోజంతా నిర్వహించిన సోదాలు అక్రమాస్తులు, పత్రాలు కొన్ని మాత్రమే లభించాయని, లాకర్లు తెరిస్తే మరిన్ని లభించే అవకాశం ఉందని ఏసీబీ అధికారులు చెప్తున్నారు. మొత్తంగా కాళేశ్వరం ఈఎన్సీగా పనిచేసినటువంటి ఒక అధికారే వందల వేల కోట్ల రూపాయలు సంపాదించిండు. మరి ఆ ప్రభుత్వంలో ఉన్న నాయకులు ఎన్ని సంపాదించుంటారు?
సో ఇంకా చాలా అంశాలు ఉన్నాయి. సో ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి దాదాపు 53% మంది అనార్కులకే వచ్చినాయట. అండ్ భూభారతి ధరణికి సంబంధించిన అప్డేట్స్ కూడా ఉన్నాయి, అవి కూడా చెప్తా. అండ్ చాలామంది కాల్స్ మిగతా వర్కింగ్ అవర్స్లో కాకుండా మిగతా టైంలో కాల్స్ చేస్తున్నారు. వాళ్ళందరికీ ఒక్కటే విజ్ఞప్తి, మనకు కాల్స్ అనేది మ్యాక్సిమం 9:30 9:40 నుంచి అట్లా తీసుకుంటాం. ఎప్పుడైనా తర్వాత ఒక 10 వరకు అట్లా తీసుకుంటాం, తర్వాత కాల్స్ తీసుకోము. దయచేసి అందరూ అర్థం చేసుకోవాలి.